హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ట్రావెల్ డైరీస్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా. హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మనము మాట్లాడుకుందాము హైదరాబాద్లో ఎలా తిరగాలి ఏంటి అనేది. సో మీరు వేరే సిటీస్కి కొత్తగా వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎలా వెళ్ళాలి అనేది క్వశ్చన్ అందరికీ ఉంటుంది. సో ఒక రోజులో కనుక మీరు ఉండి ఎక్కడైనా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ ఛాన్సెస్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్కే వచ్చారనుకోండి, హైదరాబాద్లో ఒక రోజు ఉండి మీరు ఏదైనా ప్లేసెస్ చూడాలి అనుకుంటే మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు హైదరాబాద్లో ఓవరాల్గా సిటీ మొత్తం తిరగడానికి ఒక బస్ టికెట్ ఇస్తారు. అది వన్ డే బస్ పాస్ లాంటిది. మీరు ఆ ఒక బస్ పాస్ తీసుకుంటే మొత్తం హైదరాబాద్లో లోకల్ ఏరియాస్ అన్నీ కవర్ చేయొచ్చు. అది అది 130 రూపీస్ ఉంటుంది. ఇప్పుడైతే కరెంట్లీ 130 రూపీస్ ఉంది. మీ ముందు ముందు ఇంకా పెంచవచ్చు దాన్ని. లోకల్ బస్సెస్, సిటీ బస్సెస్, మెట్రో ఎక్స్ప్రెస్ అనే బస్సులు, ఈ బస్సులో ఎక్కడైనా మీరు ఎక్కచ్చు, దిగచ్చు. అది మీ ఇష్టము. సో అలా బస్ పాస్ని తీసుకొని మీరు ఓవరాల్గా 24 అవర్స్ ఉంటుంది. ఏ టైంలో మీరు బస్ పాస్ తీసుకుంటారో ఆ టైం నుంచి 24 అవర్స్ దాకా అది ఉంటుంది. ఓకేనా? నేను అదే బస్ పాస్ తీసుకుని, మనం ఇప్పుడు T24 టికెట్, దాన్ని T24 టికెట్ అంటారు. ఏ బస్ మీరు ఎక్కినా కానీ అదే బస్సులో మీరు కండక్టర్ని అడిగితే అతను మీకు ఇచ్చేస్తారు. నేను కూడా ఈ T24 టికెట్ తీసుకొని హైదరాబాద్లో ఒక రోజులో ఏమేమి చూడొచ్చు అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఆ రోజు నేను తీసుకొని దీన్ని మొదటగా నేను వెళ్ళింది కుతుబ్షాహీ టాంబ్స్. సో కుతుబ్షాహీ టాంబ్స్ వెళ్ళాను. కుతుబ్షాహీ టాంబ్స్ నుంచి ఫలక్నామా కాళీమాత మందిర్ వెళ్ళాను. చాలా మంచిగా ఉంటుంది ఇది. ఫలక్నామా కాళీమాత తర్వాత టెంపుల్ తర్వాత అక్కడ నుంచి చార్మినార్ వెళ్ళాను. ఇలా ఒక రోజు నేను మార్నింగ్ 11 AM తీసుకొని నైట్ దాకా నేను చార్మినార్ దాకా వెళ్ళి నైట్ చూసుకొని నైట్ మళ్ళీ ఇంటికి వచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను మళ్ళీ అదే టికెట్తో, ఎందుకంటే నాకు 11 AM దాకా ఉంది, నేను అదే టికెట్తో చౌమహల్లా ప్యాలెస్కి వెళ్ళాను అండ్ సాలార్జింగ్ మ్యూజియంకి వెళ్ళాను. సో ఇవన్నీ నేను ఒక T24 టికెట్తో సాటర్డే అండ్ సండే రోజు కవర్ చేసినవి. అది తర్వాత నాకు రిటర్న్ వెళ్ళేటప్పటికి చౌమహల్లా ప్యాలెస్ దగ్గర అయిపోయింది. సో నేను రిటర్న్ నా డబ్బులతో నేను వెనక్కి వచ్చాను. కానీ బెటర్ T24 టికెట్ బెనిఫిషియల్ అని చెప్తాను నేను. చాలా బెనిఫిషియల్ ఉంది. నేను కుతుబ్షాహీ టాంబ్స్కి ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాము. కుతుబ్షాహీ టాంబ్స్ వెళ్ళడానికి మేము ఉండేది మూసాపేటలో. మూసాపేట నుంచి మైత్రివనం వెళ్ళాను. అమీర్పేట్ మీకు అందరికీ తెలిసింది మైత్రివనం గురించి. మైత్రివనం వెళ్ళి మైత్రివనం నుంచి మెహదీపట్నం టు షేక్పేట్. ఇలా షేక్పేట్ వెళ్తే మనకు అక్కడ నుంచి జస్ట్ 5 minutes ఆఫ్ వాక్లో మనకు కుతుబ్షాహీ టాంబ్స్ ఉంది. ఓకేనా? సో ఇలా కుతుబ్షాహీ టాంబ్స్ వెళ్ళి ఆ రోజు కుతుబ్షాహీ టాంబ్స్, మరి అక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ మెహదీపట్నం వచ్చే రూట్లో రేతిబోలి దగ్గర దిగి, రేతిబోలి నుంచి అవుట్స్కట్స్కి వెళ్ళి రూట్ అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళి ఆరాంగఢ్కి వెళ్ళి ఆరాంగఢ్ నుంచి చంద్రయాన్ గుట్ట నుంచి ఫలక్నామా కాళీమాత మందిర్ మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాను. ఫలక్నామా కాళీమాత మందిర్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ నేను ఫరూక్ నగర్ బస్ స్టాప్కి వచ్చి నడుచుకుంటూ వచ్చి ఫరూక్ నగర్ బస్ స్టాప్ నుంచి చార్మినార్ వెళ్ళాను. సో మీకు ఇది డిఫరెంట్ వ్లాగ్స్లో వస్తుంది. చార్మినార్ ఒకసారి, కుతుబ్షాహీ టాంబ్స్ ఒకసారి అనేది. అది హోప్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్న ఆ వీడియోస్ కూడా చూసి. ఇది కుతుబ్షాహీ టాంబ్స్కి ట్యాగ్ చేస్తాను. యా. అండ్ నాకేమనిపించింది, హైదరాబాద్లో ఎటువంటి మీరు టూరిజం స్పాట్కి వెళ్ళినా కానీ అక్కడ 50 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి. అది ఎంట్రీ టికెట్తో సపరేట్గా 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది మొబైల్ కెమెరా కోసము. మీరు చెక్ చేసి ఇప్పుడు ముగ్గురు వెళ్తున్నారనుకోండి, ఎంట్రీ టికెట్ సపరేట్గా ఉంటుంది ముగ్గురికి. ప్లస్ దాంతోపాటు ఆ ముగ్గురికి కలిపి ఒక్కొక్కరు మొబైల్ ఉంటుంది కదా, మీరు ప్రతి మొబైల్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక మొబైల్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను ఇది సాలార్జింగ్ మ్యూజియంలో చూశాను, ప్లస్ చౌమహల్లా ప్యాలెస్లో చూశాను, ప్లస్ కుతుబ్షాహీ టాంబ్స్లో చూశాను. ఈ 3 చోట్ల ఇలానే తీసుకుంటున్నారు, ఒక మొబైల్కి ఛార్జ్ చేస్తున్నారు. ఓకేనా? కుతుబ్షాహీ టాంబ్స్ ఎంట్రీ టికెట్ 20 రూపీస్. కాళీమాత మందిర్కి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ చార్మినార్కి కూడా ఎంట్రీ ఓపెన్ స్పేసే కాబట్టి దానికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సాలార్జింగ్ మ్యూజియం మీకు 50 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది, ప్లస్ 50 రూపీస్ మొబైల్ టికెట్. చౌమహల్లా ప్యాలెస్ నాకు 120 రూపీస్ టికెట్ తీసుకున్నారు అండ్ 50 రూపీస్ మొబైల్ టికెట్. 120 రూపీస్ నాకు అది అంత మంచిగా నచ్చలేదు చౌమహల్లా ప్యాలెస్. మీరు ఎవరైనా వెళ్ళుంటే చెప్పండి చౌమహల్లా ప్యాలెస్ ఎలా ఉంది, మీకు ఏమైనా మంచిగా అనిపించిందా ఏంటి అనేది. నాకైతే మంచిగా అనిపించలేదు. 120 రూపీస్ అయితే నేను వేస్ట్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడైతే కుతుబ్షాహీ టాంబ్స్ వీడియోని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. అండ్ ఇంకొకటి, ఇది సపరేట్ ప్లేలిస్ట్గా మెయింటైన్ చేస్తాను. సో హైదరాబాద్లో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం చూడడానికి. ఇంకొకసారి ఎప్పుడైనా నేను వెళ్ళేటప్పుడు ఇలా T24 టికెట్తో వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో అది వ్లాగ్స్ కూడా ఇదే ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. సో మనం హైదరాబాద్లో ఈ T24 టికెట్ తీసుకొని ఎక్కడెక్కడికి ట్రావెల్ చేయొచ్చు అనేది మీకు ఐడియా వస్తుంది. మోస్ట్లీ బస్ నెంబర్స్ అవి కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. కానీ ఏరియాస్ నేమ్ మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ బయట వాళ్ళు వచ్చినా కానీ ఏరియాస్ నేమ్ ఐడియా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి.
अभी तो निकले हैं बाहर, डे पास ले लेंगे हैदराबाद का और घूमेंगे। सोच रहा हूँ कि गोलकोंडा फोर्ट या कुतुब शाही टाउन ऐसा घूमने का। तो देखते हैं, डे पास तो रहेगा ही 100 रुपये, 100 रहेगा जहाँ तक मुझे पता है, बट 120 कर दिया हो तो पता नहीं कब का पता है, कब का चेंज हुआ। ఇప్పుడు ఏషియన్ లక్ష్మీ కళ దగ్గర ఉన్న ముసాఫిర్ ఏరియాలో వెయిట్ చేస్తున్నా, చూద్దాం బస్ కోసం వెయిట్ చేసి ఆ బస్సులో డే పాస్ తీసుకుందాం. 100-120 ఉండాలి, చూద్దాం ఎంత పడుతుందో. అక్కడ నుంచి మెహదీపట్నం నుంచి మనకు గోల్కొండ ఫోర్ట్ కానీ కుతుబ్ షాహీ డ్యామ్స్ కానీ బస్సు చూద్దాం. అక్కడ నుంచి मतलब मेहदीपट्टनम में उतरे, मेहदीपट्टनम है ये। तो छोटे बस मिल रहे हैं जिसमें कि गवर्नमेंट का टिकट नहीं चलेगा। गोलकोंडा फोर्ट। హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ట్రావెల్ డైరీస్. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే कुतुब शाही टाम्स. अभी हम कुतुब शाही टाम्स तक आए हैं. इधर तक आने के लिए थोड़ा सा मुश्किल ही करना पड़ा, जैसे कि बस पास लेने के बाद मैंने मूसापेट से पकड़ा अमीरपेट वाली बस. अमीरपेट में मैत्रीवनम उतर के मैत्रीवनम दिखिन तरह बस पास తీసుకొని उधर से मैं निकला 19 के बस पकड़ के मेहदीपट्टनम वाली बस. तो मेहदीपट्टनम में बहुत टाइम लगा है क्योंकि उधर गोलकोंडा का फोर्ट का बस ही नहीं मिल रहा था, और मिला तो अभी प्राइवेट बस मिला जो 66 नंबर का, जो 30 रुपये एक्स्ट्रा ले रहा था, जो गवर्नमेंट का टिकट नहीं चलेगा उसमें. तो इसीलिए मैंने उधर से फिर दूसरा बस पकड़ के शेखपेट तक पहुंचा. तो शेखपेट से उधर से चल के आया हूँ, 2 मिनट का रास्ता है कुतुब शाही टाम्स. इधर से गोलकोंडा भी नज़दीक है, बट चलने का दूर नहीं है, थोड़ा सा बाइक बुक करनी पड़ेगी. సో మోస్ట్లీ చెప్పాలంటే ఇవి వాళ్ళ యొక్క టామ్స్, లైక్ ముసలమ్స్ అని చెప్పచ్చు, సమాధులు ఉంటాయి కుతుబ్ షాహీ వాళ్ళవి. ఎందుకంటే వాళ్ళు మనకు చాలా సంవత్సరాలు తెలంగాణని పరిపాలించారు. సో వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ కమాండర్స్వి, వాళ్ళ వైఫ్స్వి, తనవి అవన్నీ ఇక్కడ మనకు టామ్స్ ఉన్నాయి. మనం ఉంటే 7 టామ్స్ ఉంటాయి టోటల్. దీని పక్కనే డక్కన్ పార్క్ ఉంటుంది, మీరు అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది కూడా పేమెంట్ ఉండదు, దీని టికెట్ అక్కడ చెల్లదు, అది సపరేట్ టికెట్ పార్క్. అది అక్కడ నుంచి కూడా మనకి టామ్స్ చూడొచ్చు, మనం కనబడతాయి మనకి, ఎందుకంటే ఇవి చాలా హ్యూజ్ టామ్స్ కాబట్టి. ప్రతి ఒక్క దాని డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది టామ్ది. మెయిన్గా మనం చూడాల్సిందే దాని యొక్క రౌండ్, మనకు తాజ్మహల్ లాంటిది ఆ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అది మీరు ఎంజాయ్ చేస్తారు చూడడం. కానీ ఫోటోజెనిక్ ఇవన్నీ కూడా ఫొటోస్ బాగా వస్తాయి, అండ్ ఫోటోషూట్స్ కూడా కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, దానికి సపరేట్ పేమెంట్ అనేది ఉంటుంది. అవి టామ్ 1 के पास है, టామ్ 1 ఇది. వెళ్తున్నాం ఇక్కడ నుంచి ముందుకు వెళ్తాం ఇప్పుడు. ఇప్పుడు మనం అబ్దుల్లా కుతుబ్ షా యొక్క టామ్ చూసాము. ఇది మొత్తం పార్క్. ఇది హైయర్ వ్యూ. ఇది గోల్కొండ కోట మీద నుంచి కనబడుతున్న కుతుబ్ షాహీ టామ్.
తీసుకున్నా కానీ अभी कुतुब शाही टर्म्स तो हो गया, 30 रुपये टिकट पर अडल्ट का लिए हैं, तो आगे आगे जाएंगे चौमाला पैलेस। भिजवा देना। उधर गोलकुंडा फोर्ट।